డాక్టర్, ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్స్ అనేవి సేఫేనా? యాక్చువల్గా ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్స్ తీసుకుంటే అందులో ప్రొజెస్ట్రాన్ ఉంటుంది. అది యూట్రస్ పరిస్థితిని కొంచెం మార్చుతుంది. ఆ తర్వాత కొన్ని మార్పుల్ని ఏర్పరుస్తుంది. ట్యూబ్స్ యొక్క వేవ్ ప్యాటర్న్స్ ని మారుస్తుంది. ఒకవేళ స్పెర్మ్ లోపలికి వెళ్తే ప్రెగ్నెన్సీని ఆపడానికి అది ప్రయత్నిస్తుంది. సో టాబ్లెట్ వేసుకోగానే ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఈ విషయంలో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇది హెవీ డోస్. ఇందులో సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా లేదు. చెప్పాలంటే 40-60% వరకు ఇది ఫెయిల్యూర్ కావచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మార్కెట్ చేసే విధానం కూడా బాగోలేదు. చాలా ఫార్మస్యూటికల్ కంపెనీస్ యొక్క యాడ్స్ ని చూస్తే అందులో అందరికీ సమాధానం దొరుకుతుంది. ఈ రోజు సెక్స్ లో పాల్గొన్న పర్వాలేదు, రేపు టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. కానీ ఆ టాబ్లెట్ వేసుకున్నాక కూడా చాలా మందికి ప్రెగ్నెన్సీ వస్తుంది. ఎందుకంటే ఈ టాబ్లెట్ వేసుకోగానే ఉదయాన్నే కొంతమంది లేడీస్ కి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా మంది పీరియడ్స్ వచ్చాయి కాబట్టి ప్రెగ్నెన్సీ కాదని అనుకుంటారు. సో 2-3 నెలల వరకు వాళ్లు ప్రెగ్నెన్సీ అని వాళ్ళకే తెలియదు. ఆ సమయంలో అబార్షన్ చేయించుకోవడం రిస్క్ అవుతుంది. ఒక అమ్మాయి ఎన్నిసార్లు ఈ టాబ్లెట్స్ ని వేసుకోవచ్చు డాక్టర్? సాధారణంగా నన్ను అడిగితే 3 నెలలకొకసారి ఒక టాబ్లెటే చాలా ఎక్కువ. అదే లేడీకి మాక్సిమం లిమిట్. కానీ సాధారణంగా దీన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే రెగ్యులర్ గా కాండమ్ ఉపయోగించే వాళ్ళు సడన్ గా అది చిరిగిపోతే ఉపయోగిస్తారు. లేదంటే ఒక పార్టీకి వెళ్లి ఎక్కువగా తాగి ఏం జరుగుతుందో తెలియకుండా సెక్స్ లో పాల్గొంటే దీన్ని ఉపయోగిస్తారు. రేపు కూడా దీన్ని వాడతారు. ఇంకా చెప్పాలంటే రేప్ విక్టిమ్స్ కి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండాలంటే ఈ కాంట్రసెప్టివ్ పిల్స్ ని ఇస్తూ ఉంటారు. రెగ్యులర్ గా ఈ కాంట్రసెప్టివ్ పిల్స్ ని ఎవరూ వాడకూడదు. కానీ నాకు తెలిసి ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కొంతమంది నెలకి 6-8 పిల్స్ తీసుకుంటారు. అది పీరియడ్ సైకిల్ ని మార్చేస్తుంది, హార్మోన్స్ ను మెసప్ చేస్తుంది. అంతేకాకుండా ఇది 40-60% ప్రెగ్నెన్సీ రావడానికి కారణం.